పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు మనము దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ ప్రభువు మన హృదయం ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాడు అని, ఎవరైనను ఆయన స్వరమును విని తలుపు తెరచిన లోనికి వచ్చి వానితో భుజించుననియు వారు నాతో భుజింతురు అని పలికియున్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మెస్సయ్య వచ్చి మన హృదయ ద్వారము చెంత నిలచి ఎల్లప్పుడూ తలుపు తట్టుచునే ఉన్నాడు. మన హృదయ వాకిట ఉన్న ఆ ప్రభువును గుర్తించి సిద్ధపాటుగా ఉండి ఆయనను మనలోనికి ఆహ్వానించుకుంటున్నామా లేదా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవ బిడ్డలారా, ఈ సమయంలో దీవెనలు ఆశీర్వాదములు మనము పొందాలంటే మనం ఎంత పవిత్రంగా సిద్ధపాటుగా ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యము చదివి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆ ప్రభువు మన చెంతకు వచ్చుతూనే ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ ప్రభు హృదయంలోకి, గృహాల్లోకి ఆహ్వానించుకుని ధన్యత భాగ్యమును దయచేయమని ఆ ప్రభును అడిగి వేడుకుందాం. ఆమెన్.